అందరికీ నమస్తే అండి. ఈరోజు సూపర్ సూపర్ స్నాక్ చూపించబోతున్నాను. అది సొరకాయ వడలు. అప్పుడప్పుడు వర్షాలు కూడా వస్తున్నాయి, వర్షాకాలం కాదు కానీ వస్తున్నాయి. కాకపోతే ఈ సొరకాయతో ఎన్నో రకాలుగా చేసుకుంటాం కదా, కాబట్టి వడియాలు అవి కూడా నేను మీకు చూపించాను, సొరకాయ సూప్ చూపించాను, పులుసు చూపించాను. ఈరోజు వడలు కూడా చూపిద్దాము, ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఆ టేస్ట్ మీకు చూపించాలని చెప్పి నేను చూపిస్తున్నాను. తప్పకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియోని తప్పకుండా ఆదరించండి. ఓకే, ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు మనం చక్కగా చూడండి. ఇలా గిచ్చితే తెలుస్తుంది. ఇలా వీలైతే సొరకాయ, లేత సొరకాయ తీసుకున్నాము. కొంచెం కప్పెడు బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర, తర్వాత పెసరపప్పు. ఇది చూడండి, పెసరపప్పు కొంచెం నానబెట్టి పెట్టేసుకున్నా, కడిగి నానబెట్టి పెట్టేసుకున్నా పెసరపప్పు. తర్వాత కొన్ని ధనియాలు. ఓకే, తర్వాత వెల్లుల్లిపాయలు. చూడండి, అవి చాలా తాజా తాజా వెల్లుల్లిపాయలు అవి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సొరకాయని, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఈ సొరకాయ అంతా మనం ఇలా పీల్ తీసేద్దాం. మనం ఇట్లా పీల్ తీసేసేసి ఇది అంతా తురిమి పెట్టేసుకుందాం. ఓకే, ఇట్లా మొత్తం తురుముకోవాలి. ఎందుకు తురుముకోవాలి, గ్రైండ్ చేయొచ్చు కదా అనుకోకండి. ఎందుకంటే ఆ తురిమిన ఏదైతే తురుము ఉంటుందో అదే బాగుంటుంది. ఇట్లా మొత్తం పీలప్ చేసేసుకొని ఇలా అంతా మనం తురుముకుందాం. తురుముకొని ఇవన్నీ మనం ఎలా కలుపుకోవాలి, ఎలా వడలేసుకోవాలి అన్నీ చూసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సొరకాయ వడల్లోకి ఏమేం చేద్దామంటే పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు. కొంచెం ఎక్కువనే తీసుకోండి, చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు. ఆ తర్వాత ఇందులో కొన్ని ధనియాలు. ఓకే, ఇందులో కొన్ని ధనియాలు, ఇవన్నీ కొంచెం కరివేపాకు ఇందులో వేసేసేయండి. ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకొని వద్దాం. చూడండి, మంచిగా మరీ మెత్తగా కావద్దండి, కొంచెం బరకగా, లైట్గా, మరీ బరక కాదు, కొంచెం బరకగా దీన్ని పట్టేసిన నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సొరకాయ తురుము ఏదైతే ఉందో ఈ గిన్నెలో వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కొంచెం బియ్యం పిండి. రైట్, ఏదైనా అన్ని వెంట వెంటనే పక్కన పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, ఈ పెసరపప్పు మనం కొంచెం, ఎందుకంటే నేను కర్రీ కూడా చేయాలనుకున్నాను పప్పు, దానికి దీనికి సరిపడా తీసుకున్నాను అనమాట. ఇంత మనకు పెసరపప్పు సరిపోతుంది. పెసరపప్పు గ్రైండ్ చేయాల్సిన పని లేదు, అది గుర్తుపెట్టుకోండి. పెసరపప్పు వేసామా, తర్వాత ఈ పేస్ట్ మొత్తం మనము మిక్స్ చేసుకునే ఈ పేస్ట్ అంతా వేసేద్దాం. ఓకే, సూపర్గా ఉంటాయండి, మామూలుగా ఉండదు. తర్వాత మిగిలిన కరివేపాకు, తర్వాత ఈ కొత్తిమీర, మొత్తం కొత్తిమీర వేసేద్దాం. వేసేసి ఇందులో మనము లైట్గా పసుపు యాడ్ చేసేసుకుందాం. లైట్గా చూడండి, లైట్గా పసుపు. తర్వాత ఇందులోనే మనం జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర లేకుండా బాగుంటుందా, మనం ఫస్ట్ కూడా వేసేసుకోవచ్చు, కానీ పైనుంచి వేసుకుంటే కూడా ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. సో జీలకర్ర అయిపోయింది కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, ఉప్పు సరిపడా. ఎట్లా సొరకాయలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము సరిపడా వేసేసుకుందాం అంతే. ఇది వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనము మొత్తము వడపిండిలాగా మొత్తం కలిపేద్దాం. ఎందుకంటే పెసరపప్పు నానబెట్టిన దాంట్లో వాటర్ ఉన్నాయి, ఆ తర్వాత సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా. ఇది ఒక ముక్క ఇందులో వచ్చిందండి, ఇది తీసేద్దాం. ఇలా మొత్తం మనము పిండి తడిపేద్దాం. ఒక్క చుక్క కూడా మనకు వాటర్ అవసరం ఉండదండి ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వడ తయారైన తర్వాత ఎంత బాగుంటుందో చూసుకోండి. ఒకవేళ మీకేమన్నా పల్చగా అనిపిస్తే పిండి వేసుకోవడానికి, నాకైతే ఏం లేదు, ఇట్లా చూస్తే మనకు తెలుస్తుంది చూడండి. ఇది ఓకేనా, మీకేమన్నా పల్చగా అనిపిస్తే ఇంకాస్త బియ్యం పిండి మీరు యాడ్ చేసేసుకోండి అంతే. సో ఈజీ, కలపడం కూడా చాలా ఈజీ. సో నేను హ్యాండ్ వాష్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. డైరెక్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రైకి ఎప్పుడు కానీ సన్ఫ్లవర్ బాగుంటుందండి. పచ్చళ్ళకి, కర్రీస్కి, వంటకి పల్లి నూనె బాగుంటుంది, ఎందుకంటే ఆయిల్ పట్టుకోదన్నమాట. ఇది ఒకటే ఇందులో. సో మనము దీనికి తగినంత, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ మనం వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కదాకా మనము ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేసే లోపల ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతిసారి చెప్తాను, సింపుల్ రెసిపీస్, ఆరోగ్యానికి ఎంతో హాయినిచ్చే రెసిపీస్ నేను చూపిస్తున్నాను. తప్పకుండా ఈ వంటలు మీరు చూడండి. శ్రీదేవి గారు ఇట్లా చేస్తున్నారు కదా, మనం ఇదే ఫాలో అవుదామని ఇప్పటి జనరేషన్ కొంచెం ఆలోచించుకోండి.
కాస్త టైం పెట్టి చేసేసుకోండి, మీ భర్తకు మీ పిల్లలకి చేసి పెట్టండి, ఎంత బాగుంటుంది కదా. సో మనం ఆయిల్ వేడెక్కదాకా వెయిట్ చేద్దాం. సో మనకు ఆయిల్ వేడెక్కింది, లైట్గా మనం ఇట్లా వేస్తే తెలుస్తుంది చూడండి, సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక చిన్న పని ఏం చేయాలంటే, మనం వడలు కానీ ఏది కానీ వేసుకోవాలనుకున్నా ఒక ఆకు లేదా ఒక మంచి క్లాత్ తీసుకోవాలి, ఇది మంచిగా తడపాలి. ఇలా తడిపేసి కొంచెం వాటర్ ఇట్లా పెట్టుకుంటూ ఈ వాటర్ ఈ వడపిండి ఏదైతే ఉందో అది ఇలా మనం ఒత్తుకుంటూ వేస్తే ఏమవుతుందంటే ఏ మాత్రం కూడా అతుక్కోకుండా వస్తాయి అన్నమాట ఇట్లా. రైట్, చూడండి మనం ఇందులో ఏ సోడా ఇలాంటివి ఏం వేయలేదు చూడండి, సూపర్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలా మనం అన్ని వడలు ఇట్లానే వేసేసుకుందాం. మీకు కావాల్సిన సైజులో వేసేసుకోండి, చిన్నగా పెద్దగా మీ ఇష్టం అది. ఓకే, క్లాత్ మీద ఏంటంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి. చాలామంది కవర్ అట్లా పెడతారు, కవర్ కంటే కూడా ఇట్లా శుభ్రమైన క్లాత్ తీసుకొని లేదా ఒక ఆకు, తమలపాకు ఏదైనా ఒక ఆకు వేసేసుకుంటే సూపర్గా వస్తాయి అన్నమాట. సో మనం ఇలా అన్నీ వేసేసుకుందాం. దయచేసి ఒక హంబల్ రిక్వెస్ట్ అన్నమాట, మీకు అన్నీ నచ్చుతున్నాయి నాకు తెలుసు, కానీ షేరింగ్ తక్కువైపోతుంది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, మరి తప్పకుండా వాళ్ళందరూ చూడాలి కదా. షార్ట్స్ అవుతున్నాయండి, షార్ట్స్ ఓకే, కానీ ఇవి మంచి వీడియోస్ కదా, చెప్పే విషయం ఏదో చాలా బాగుంటుంది కదా ఇందులో ఏదైనా. సో తప్పకుండా చూడండి. సో ఇది మనము వేయించేద్దాం. ఒకసారి కొంచెం వేగిన తర్వాత ఇలా మనం తిప్పుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇట్లా టర్న్ చేసుకోవాలి లైట్గా, ఇలా అన్నమాట. ఎప్పుడు అంతేనండి, డీప్ ఫ్రైకి మనం సన్ఫ్లవర్ వాడితేనే అతుక్కోకుండా చాలా బాగుంటుంది. మనం టిష్యూ పేపర్ కూడా పెట్టాల్సిన పని లేదు అని నా అభిప్రాయం. మీ ఇష్టం, మీరు పల్లి నూనె కానీ ఏది కానీ వాడుకోవచ్చు. సో ఇవి వేగిన తర్వాత మనం అందులో వేసేసుకుందాం. అంతే, చక్కగా ఒక వాయి అయిపోయిందండి. ఆ కలర్ వచ్చేదాకా మనం వేయించేసుకోవాలి, లేకుంటే లోపలంతా మళ్ళీ మనం వేసుకున్న ఏదైతే మిశ్రమం ఉందో అదంతా కొంచెం పచ్చి వాసన వస్తుంది అనమాట. ఇంత ఈజీ ఈ వడలు ఇట్లా ఒత్తుకోవడము, చాలా ఈజీ. ఇందులో సోడాలు అట్లాంటివి ఏం మిక్స్ చేసేసుకోవాలి. సో మనము సెకండ్ వాయి కూడా వేసేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి మనం ఇలా. ఓకే, ఇది అన్నమాట. ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ ఇట్లా అయితే మనకేంటంటే లోపల ఆ తురుము మనం వేసిందంతా చక్కగా ఉడికిపోతుంది అనమాట, ఉడికిపోయి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంత కూడా ఆయిల్ పట్టుకోదండి, మనకి టిష్యూ పేపర్స్ అవసరం లేదు, తిన్నా మనకు ఆయిల్ కూడా రాదు. సో ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేసుకుందాం. మనం లాస్ట్ వాయి కూడా వేసేసుకుందాం. సక్సెస్ఫుల్గా మంచి స్నాక్స్ అండి. అందుకే అంటాం కదా మన భారతదేశంలో ఒక ఆయుర్వేద వైద్యశాల. ఎన్నో చేసేసుకోవచ్చు మనము. ఈ పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్ల సంస్కృతి నుండి బయటపడాలంటే తప్పకుండా ఇలాంటి వాటి మీద మీరు మనసు పెట్టాలి. పెట్టకుంటే ఇందులో ఉన్న రుచి తెలియదు, ఇందులో ఉన్న ఆరోగ్యం తెలియదు మీకు. ఇది కేవలం ఇప్పటి జనరేషన్కేనండి, తప్పపట్టుకోకండి. మహానుభావులు ఎన్నెన్నో చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వంటలు. వాళ్ళందరి బాధ అదే, నా బాధ కూడా అదే. హోమ్ మేడ్ ఫుడ్కి కంపల్సరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి. సో ఓకే, ఇది కూడా వేసేసుకుందాం. ఇది వేగిన తర్వాత మనకి సొరకాయ వడలు రెడీ అయిపోయినట్టే. లాస్ట్ రౌండ్ కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఈ వడలన్నీ తీసి ఇందులో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఒక్కటి గుర్తండి, ఎందుకో నాకు తెలియదు, పెద్దవాళ్ళు మాత్రము ఏ పిండి వంటలు చేసుకున్నా లాస్ట్ రౌండ్ అప్పుడు ఆఫ్ చేసిన తర్వాత ఆ రౌండ్లో ఉన్నవన్నీ తీయాలని చెప్తారు. సో అందుకని కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ లోపల అన్నీ తీస్తుంటే మనం అవి కూడా ఏమాత్రం కొంచెం మిగిలిన అవి కూడా వేగిపోతాయి కదా. రైట్, ఇది మన సొరకాయ వడలండి. బాగున్నాయి కదా. మినప వడలు ఇవన్నింటికంటే కూడా అవి టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి చట్నీ అట్లాంటివి ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినొచ్చు, సూపర్గా ఉంటాయి అన్నమాట. మీకు తప్పకుండా ఇలాంటి డెలిషియస్ ఫుడ్ చేసేసుకోండి. ఇట్లా మంచి రెసిపీస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.